హోరేబు దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం నిర్గమకాండం 4 అధ్యాయం 27-5 అధ్యాయం 4 వచనం వరకు. మరి యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికెళ్ళమని ఆహారంతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతం ముందు అతన్ని కలుసుకొనెను. అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటిని ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగుచేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టనని మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేసిరి. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనులు పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడండ్రి. ఫరో నేను అతన్ని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలు పోనీయునెను. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను. సెలవైనేళ్ల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. లేనేళ్ల ఆయన మా మీద తెగులతో అయినా ఖడ్గంతో అయినా పడునేమో అండ్రి. అహరోనుతో దేవుడు చెప్తున్నారు, నువ్వు నీ తమ్ముడైన మోషే వస్తున్నాడు, మోషేని ఎదుర్కోవటానికి నువ్వు హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళు. హోరేబు పర్వతాన్నే దేవపర్వతం అని కూడా అంటారు. అక్కడికి వెళ్ళి నువ్వు ఎదుర్కో అని చెప్పినప్పుడు అహరోను హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మోషేని కలుసుకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. ఇప్పుడు మోషే చెప్తున్నాడు తనకు దేవుడు ఏమో ఆజ్ఞాపించారో, ఏ క్రియలు చేయమన్నారో అవన్నీ అహరోనుకు చెప్పాడు. ఇప్పుడు మోషే అహరోనులు కలిసి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి ఇశ్రాయేలు ప్రజలందరిని సమకూర్చి వారి ముందు ఆ మాటలు దేవుడు చెప్పమని మాటలు చెప్పి చేయమన్న సూచక్రియలు కర్రను పాము చేయటం, పామును కర్ర చేయటం, నీళ్లను రక్తంగా మార్చడం, కుష్ఠరోగం కలిగిన చేయిగా మార్చడం, ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు వారికి తెలియజేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నమ్మారు వాళ్ళ మాటలు. నమ్మి అయితే మా బానిసత్వంలోంచి దేవుడు మమ్మల్ని విడిపించడానికి వీళ్ళని పంపారని నమ్మి దేవునికి తల వంచుకుని నమస్కారం చేశారు. ఇప్పుడు మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు, ఐగుప్తు రాజు దగ్గరికి. ఇదిగో మేము అరణ్యంలోకి వెళ్ళి మా దేవునికి పండగ చేయాలి, ఉత్సవం చేయాలి, మమ్మల్ని పోనిమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు, నీకు తెలియజెప్పమన్నారని చెప్పినప్పుడు మోషే అహరోనులు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలును పోనీయను అంటున్నాడు. చూడండి, యెహోవాని ఎరగను అంటున్నాడు. సామెతలు 8:36లో నన్ను ఎరగని వారు మరణాన్ని స్నేహిస్తారు, హాని చేసుకుంటారని. అంటే ఆయన ఎరగని వారుగా ఉంటే ఎంతో హాని, ఆయన కనుగొన్న వారుగా ఉంటే ధన్యత. ఇంకా గర్వంగా అంటున్నాడు యెహోవా ఎవడని. మా దేవుడని వాళ్ళు చెప్తున్నారా, ఆయన ఎవడంటున్నారు. అప్పుడు అన్న కూడా పోనీయను ఇశ్రాయేలుని అంటున్నాడు. అప్పుడు వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు, మేము 3 రోజులు ప్రయాణం చేసి అరణ్యానికి వెళ్ళి మాకు ప్రత్యక్షమైన దేవునికి మేము బలి నైవేద్యాలు అర్పించి ఆయన శాంతిపరిచి ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలి మేము. లేకపోతే ఆయన తెగులతో ఖడ్గంతో మా మీద పడతాడు, తెగుళ్ళు వచ్చేస్తాయి మాకు ఆయన్ని ప్రసన్నం చేసుకోకపోతే, ఆయన చెప్పిన నైవేద్యాలు సమర్పించకపోతే, లేకపోతే యుద్ధాలు వచ్చేస్తే ఖడ్గాలతో పడిపోతారు, మేము వెళ్ళాలంటున్నారు వీళ్ళు.